అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము బటర్ఫ్లైస్ తోటి ఫ్యాన్సీ శారీకి అండి ఇది బీడ్స్ తోటి ఒక బోర్డర్ లైన్ అయితే రెడీ చేస్తున్నాను. అది ఎలానో చూద్దాము. ఫస్ట్ అయితే 3 బీడ్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. థ్రెడ్ తీసుకొని టై చేశాక ఇలా బీడ్స్ తీసుకోండి. తీసుకొని 3 బీడ్స్ తీసుకొని శారీకి ఇలా కుచ్చేసేయండి. కుచ్చిన తర్వాత ఈ ఫస్ట్ 1 బీడ్ నుంచి వెనక్కు తీయండి. ఓకేనా, తీసాక మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి. సేమ్ అలానే 2 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ ఇలా కిందకి తీయండి. ఓకేనా, ఇలా తీసిన తర్వాత 2 బీడ్స్ తీసుకోండి. 1 2 బీడ్స్ తీసుకొని దీంతో పాటు బటర్ఫ్లై తీసుకోండి. ఇలా నేను యాంటిక్లో తీసుకున్నా అండి. ఇలా యాంటిక్లో తీసుకున్నాను నేను. బటర్ఫ్లై తీసుకున్నాక ఇది తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని ఇక్కడ మనం 2 తీసుకున్నాం కదా, దానిలో ఫస్ట్కి నీడిలు శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి అంటే నీడిలు పైనుంచి కిందికి ఈ పూసలో నుంచి కుచ్చాలి ఇలా. ఓకేనా, ఇలా పూసలు దగ్గరగా ఉండేటట్టుగా సరి చేసుకొని ఒక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ కిందకి తీయండి ఇలా. ఓకేనా, ఇలా మీరు పెద్దగా అయినా సరే అంటే శారీ మొత్తం కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇలా ఒక 3 అయితే చేశాం కదా, శారీ మొత్తం ఇలానే ట్రై చేయొచ్చు. లేదనంటే కొంచెం గ్యాప్ ఇద్దాం. రెగ్యులర్గా ఒకే లైను కుట్టకుండా కొంచెం గ్యాప్ ఇద్దాము. ఇలా 4 5 ఇంత 5 బీడ్స్ గ్యాప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 బీడ్స్ తీసుకొని బటర్ఫ్లై తీసుకోండి. తీసుకొని 1 బీడ్ తీసుకోండి. సేమ్ ఫస్ట్ చేసినట్లుగానే చేసేయండి ఇలా. టూ బీడ్స్ తీసుకొని
పైన కుచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. ఇంకా ఫస్ట్ 3 బటర్ఫ్లైస్ తీసుకొని మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ 3 బటర్ఫ్లైస్ తీసుకోండి. ఇలా గ్యాప్ తోటి చేసుకోండి. డిజైన్ అయితే మనకి మంచిగా వస్తుంది. ఇవి మనకి వెయిట్ ఉంటాయి, ఈ బటర్ఫ్లైస్ వెయిట్ ఉంటాయి. ఇలా ఫ్యాన్సీ వాటికి కొంచెం ఇలా వెయిట్ ఉన్నవి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే శారీ బాగా తేలికగా ఉంటే ఏంటంటే కొంచెం ఏదైనా బరువు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది అనమాట. తక్కువ మందికి, అందరికీ అని చెప్పట్లేదు, కొంతమందికి అనమాట. అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లోనే అలా చూస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా. కొంతమందికి ఎలా ఉంటుందంటే చీర కంటే ఇదే బరువు ఉందని అనిపిస్తుంటుంది, కానీ అది ఇంకా అది తెలుసు. ఓకేనా. ఇలా నచ్చితే ట్రై చేయండి. ఇలా కొంచెం గ్యాప్ ఇంతకంటే ఇంకొంచెం గ్యాప్ వదులుకున్నా కూడా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకున్నట్టుగా కాకుండా ఇలా బంచెస్ లాగా గ్యాప్ ఇచ్చి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకేనా. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి. ఇంకా ఓకేనా. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. ఒకవేళ మీకే అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా. లేదంటే బీడ్స్ మార్చైనా సరే, ఇంకా కింద ఈ బటర్ఫ్లైస్ మార్చైనా సరే ఒకసారి ట్రై చేయండి. ఈ బటర్ఫ్లైస్ వచ్చేసి కొంచెం కాస్ట్లీయే ఉన్నాయండి. ఈచ్ వన్ వచ్చి నేను బల్క్లో తీసుకొచ్చుకున్నాను. అయితే తక్కువ కాస్టే పడుతుంది బల్క్లో తెచ్చుకుంటే. పీసెస్ లాగా ఇస్తారంట. కొన్ని ఎక్కువ ముందుగా తీసుకుంటే ఏంటంటే మీకు పావు కిలో 1 కిలో అట్లా ఇస్తారనమాట. ఓకేనా. ఇంకా అంతే ఇవాళ డిజైన్ అయితే. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. దానిలో వచ్చేసి ఈ క్లిప్స్ అవి ఇవి కూడా పెడుతున్నాను, నచ్చితే ఒకసారి చూడండి. ఓకేనా. బాయ్ అండి.
శారీ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. దీనికి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఓకే కదా, యాంటిక్వి మంచి కలిసిపోతాయి దీంట్లోనే. మనకి ఇలా కలర్స్ ఉన్నాయిలే కానీ లైట్ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్లోని మనం బీడ్స్ కూడా వాడుకోవచ్చులే, కానీ ఇంకా రెగ్యులర్గా కలర్ బీడ్స్ వాడుతూనే ఉన్నాం కదా అని ఇది ఇలా ట్రై చేశాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.